మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు ఆ 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకేసి 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు, అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్లయితే మరి సమయాన్ని 4 భాగాలుగా విభజించారు. యేసు ప్రభు వారు ఒక రోజున ఆయన బయలుదేరి సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు, సమరయ ప్రాంతంలో బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు, బావి దగ్గరకు వచ్చే సమయానికి ఆయన మధ్యాహ్నము 12 గంటలాయను అని రాయబడి. ఎన్ని గంటలు? మధ్యాహ్నం 12 గంటలు. అలాగే మరి పాత బైబిల్లో రాయబడిందంటే మధ్యాహ్నం 6 గంటల సమయము కావచ్చును అన్నాడు. ఇక్కడ 12 గంటలని చెప్తున్నాడు, ఇక్కడ 6 గంటలని చెప్తున్నాడు. అంటే 12 గంటలు ఎందుకు చెప్పబడింది, 6 గంటలు ఎందుకు చెప్పబడింది అంటే ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక 6 గంటల సమయం అవుతుంది. 7, 8, 9, 10, 11, 12 6 గంటల సమయం అయింది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట, 2, 3, 4, 5, 6 అంటే ఇది 6 గంటలు, ఇది 6 గంటలు, 12 గంటల సమయం. అలాగే మధ్యాహ్నము అంటే కొత్త బైబిల్ ఏం రాయబడింది, మధ్యాహ్నం 12 గంటలు అంటే ఇక్కడ తర్జుమా చేసేటప్పుడు ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టుకుని మధ్యాహ్నం 12 గంటలని డైరెక్ట్గా ఇక్కడ రాయబడింది. అంటే ఈ 12 గంటల సమయంలో ఆయన అక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నము 12 గంటల సమయమైనదని రాయబడింది. మధ్యాహ్నం 12 గంటల సమయం మొదలుకొని 3 గంటల వరకు కూడా చీకటి అంధకారం అయింది. ఆ చీకటి కమ్మిన సమయంలో మరి ఇజ్రాయేల్ ప్రజలందరిలో కూడా భయపడుతుంది. ఎందుకంటే చీకటి కమ్మేస్తుంది, ఎలాగా ఇప్పుడు యేసు ప్రభు అని ఈ వ్యక్తి శిలువ మీద ఉన్నాడు అని కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు పడుతున్నారంటే ఆ సాయంత్రం సమయంలో శిలువ మీద యేసు ప్రభు వారు వేలాడు. ఆయనతో పాటు 2 దొంగలు కూడా వేలాడకూడదు. ఎందుకంటే ఆ చీకటి పడే సమయానికి వారు మాను మీద నుంచి కిందకి దింపబడాలి. ఒకడ మాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మాను మీద వేలాడేవాడు శాపగ్రస్తుడు అని. అంటే చీకటి పడితే ఆ వ్యక్తులు ఎవరైతే కిందకి దింపకపోతే ఆ శాపగ్రస్తుడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని బట్టి దేశము శపించబడుతుంది. కాబట్టి దేవుడికి శాపగ్రస్తుడైన ఆ వ్యక్తి శిలువ నుంచి దింపబడాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నట్టు 2 దొంగల్ని కూడా మరొక వ్యక్తి వచ్చి ఆ కర్రలు తీసుకొచ్చి వాడు కాళ్ళు విరగొట్టేశారు. విరగొట్టగానే వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. కానీ యేసు ప్రభు చనిపోయారో లేదోనని ఆయన పక్కలో బళ్ళు పెట్టి పొడుచుకొని ఆయన చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నారు. కానీ ఆయనలో ఒక ఎముకైనను విరవలేదు. ఎందుకు విరవలేదంటే ఆనాడు పస్కా బలి పశు ఒక ఆచరణలు చెప్పాడు కదా, మీరు ఆ మాంసం అంతా బాగా కాల్చుకు తిన్నారు, కానీ ఎముకైన ఒక్కడ కూడా ఇరగకూడదు అన్నాడు కదా. మరి యేసు ప్రభు సరిపోయలేదు, దీనికి సరిపోయలేదు. దీని పస్కా బలి పశు కాబట్టి ఒక ఎముక కూడా ఇరవడదు. ఎముకంటే సంఘము, లేకపోతే ఆత్మీయ జీవితం అంటే మనం కట్టుకున్న ఒక కట్టడ, లేకపోతే సంఘం అంటే ఒక స్త్రీ. ఇది విరిగిపోకూడదండి. ఎప్పుడు బలంగా తన సంఘం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ సంఘం ఎవరండి? నూతనమైనటువంటి నవవధువు. ఆ వధువు కోసం ఆయన రాబోతాడు. ఆయన వచ్చేసరికి గుడిదిలాగా ఉంటే ఆయన తీసుకెళ్తాడా చెప్పండి. మన పెళ్లి చూపులకి వెళ్ళాం అనుకోండి, పెళ్లి చూపులకి ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే మొఖానికి రంగులు పూసేస్తున్నారు, చక్కగా లిప్స్టిక్లు వేసేస్తున్నారు. వెళ్ళిన దాన్ని చూసినా చాలా అందంగా ఉంది అనుకున్నారు, చేస్తారు. అది పోయిన తర్వాత మామూలు నార్మలే. అలాగే ఎన్నోసార్లు నాకు తెలుసునంటే నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అలాగే ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళ చెల్లెళ్ళని చూపించారంటే, పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళ చెల్లెళ్ళని పెళ్ళి కొడుకు చూపిస్తే సార్ చాలా బాగుంది అమ్మాయి అని తీరా పెళ్ళికి పెట్టలేకేసరికి తీసుకొచ్చి వాళ్ళ అక్కని కూర్చోబెట్టి చూసేసరికి ఇక చేసేదేమి లేక ఏంటి ఇదంతాను అమ్మాయిని మార్చారు ఏంటని అడిగినప్పటికీ కూడా ఈ అమ్మాయిని అబద్ధాలాడు అతనికి పెళ్లి చేశాడు. అతను యథార్థమైన మనసు కలిగినట్టు కాబట్టి ఆ అమ్మాయితో కాపురం చేశాడు, పిల్లలను కన్నాడు, కుటుంబం బాగుంది అనుకోండి. కానీ అలాగా బాగోలేని ఒక స్త్రీని మనం చూస్తున్న ఒక స్త్రీ వేరొక స్త్రీ అయితే మనం చేసుకోవడానికి ఇష్టపడం. అలాగే దేవుని యొక్క సంఘములో మనం చక్కగా కట్టబడకపోయినా, ఒక ఎముకలాగుండి మనం ఇరిగిపోయినా, ప్రార్థన జీవితంలో ఇరిగిపోయినా, దేవుని స్తుతించే విషయంలో ఇరిగిపోయినా, మన స్త్రీగా లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించాడు. ఆ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎముక వలె బలముగా ఉండాలంట, ఇరగకూడదట. దేవునికి స్తోత్రం. మన శరీరం ఉంది. ఈ శరీరానికి ఆధారం ఏమిటి? ఈ శరీరం అంతా నిలబడటానికి ఆధారం ఏమిటి? మన ఎముకలే. ఎముకలు కూడా లేకపోతే, మన పుర్రి లేకపోతే మన తల ఉంటుందండి? మెదడు ఎక్కడ అమర్చబడుతుంది? అలాగే చెవులు ఎక్కడ అమర్చబడతాయి?
ఈ ఎముకలన్నీ లేకపోతే మన శరీర వ్యవస్థే ఉండదు. నిజానికి ఈ బాడీ లేకపోతే గుండె ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ కూడా కూలబడిపోతాయి కదా. ఈ శరీరం నిలబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా వీటికి ఎముకలు కావాలి. అలాగే ఒక సంఘము బాగా కట్టబడాలంటే ఎముకలను పోలిన స్త్రీలు వలె బలమైన స్త్రీలుగా ఈ సంఘము కట్టబడాలి. ఆ సంఘము కట్టబడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువులో ఉన్నట్లు ఒక ఎముకని కూడా ఆ ఎముకలన్నీ కూడా బలంగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభువుని పొడిచారు, కానీ ఆయన కాళ్ళైనను చేతులైనను విరగొట్టలేదండి. ఎందుకంటే ఆయన పస్కా బలి పశువు నిలబడతాను అని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డాడు. మొట్టమొదటిగా మోషే గారి కాలంలో కూడా పస్కా బలి పశువు ఎప్పుడు వధించబడ్డాదంటే నీసాన్ నెల 14వ దిన సాయంత్రమే వధించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా నీసాన్ నెల మొట్టమొదటి నెల 14వ దిన సాయంత్రమే వధించబడాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆ 14వ దిన సాయంత్రకాలంలో ఆ చీకటి కమ్మిన వేళ సాయంత్ర సమయంలో ఆయన ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసి ఆఖరిలో 4 గంటల సమయం వచ్చేసరికి ప్రాణాన్ని విడిచిపెట్టాడు.